హలో హాయ్ అందరికి వెల్కమ్ బ్యాక్ టు అద్విక్ టాక్స్. ఈరోజు మా మమ్మీ నేను కలిసి దొండకాయ గుత్తి ఆలుగడ్డ పులుసు చేస్తున్నాము. మా మమ్మీ చాలా బాగా చేస్తుంది కర్రీస్. నాకైతే చాలా ఇష్టము కర్రీస్. అన్ని గుత్తి పెడుతుంది, వంకాయ గుత్తి, బీరకాయ గుత్తి, కాకరకాయ గుత్తి. సో ఈ రోజు మేము దొండకాయ గుత్తి చేస్తున్నాము అండ్ ఆలుగడ్డ పులుసు చేస్తున్నాము. అదే విధంగా మేమైతే చాలా అన్ని పులుసులు చేసుకుంటాము. శామగడ్డ పులుసు కానీ, కందగడ్డ పులుసు కానీ, గోర్చిక్కుడుకాయ పులుసు. సో ఈ రోజు ఆలుగడ్డ పులుసు చూపిస్తాము. మా మమ్మీ చేస్తుంది, నేను చూపిస్తాను మీకు. ఆలుగడ్డ పులుసు కోసము ఆలు ఉడకబెట్టేసాము. ఆ తర్వాత ఇంకా దొండకాయ గుత్తికి మసాలా ఎలా ప్రిపేర్ చేయాలో దానికి కావాల్సిన ఐటమ్స్ ఇప్పుడు నేను చూపిస్తాను. పల్లీలు, పచ్చి కొబ్బరి, జీలకర్ర, ధనియాలు, నూలు, చెక్క, లవంగాలు, యాలకులు, గసగసాలు, కాజు. సో వీటన్నిటిని ఇప్పుడు మనం ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్, మిర్చి, ఆనియన్స్ అండ్ కరివేపాకు, కొత్తిమీర. అదేవిధముగా దొండకాయలు ఇలా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇలా 4 ముక్కలుగా ఇలా చేసుకోవాలి. కింది వైపు మాత్రం ఇలా కట్ చేయొద్దు, ఇలా ఉంచుకోవాలి. ఇలా 4 సైడ్స్ కట్ చేసి ఇలా ఉంచుకోవాలి. సో మనం ఇప్పుడు ఇందులో పెట్టడానికి మసాలా రెడీ చేసుకుందాము. వాటిని ఫ్రై చేయాలి వీటిని. సో ఫ్రై చేస్తాము చూడండి. పల్లీలు కొంచెం ఫ్రై అయ్యాక నెక్స్ట్ మళ్ళీ ఐటమ్ వేరే వేసుకోవాలి. నెక్స్ట్ కొబ్బరి, జీలకర్ర, ధనియాలు కొన్ని, నూలు, నెక్స్ట్ కాజు, గసగసాలు, అలాగే చెక్క, యాలకులు, లవంగాలు వేసి వీటిని కొంచెం వేగించాలి. ఇప్పుడు ఇవన్నీ ఫ్రై చేసాం కదా, వీటిని మెత్తగా పౌడర్ చేసుకోవాలి. ఇలా మెత్తగా పౌడర్ చేసుకున్నాము. ఇందులోనే దీనికి సరిపడా కారం, దీనికి సరిపడా సాల్ట్ వేసుకోండి. ఇది బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న దొండకాయలలో ఈ పౌడర్ని ఇలా పెట్టుకోవాలి. సరిపడా ఆయిల్ వేసుకోవాలి. నెక్స్ట్ ఆవాలు, జీలకర్ర, కొన్ని మిర్చి, అలాగే ఆనియన్స్, కొంచెం కరివేపాకు, కొత్తిమీర, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్. వీటిని ఫ్రై చేసుకోవాలి. అలాగే బగారాకు, కొంచెం పసుపు, ఇందులో మనం ఇలా పెట్టుకున్నాము కదా మసాలా పెట్టుకున్న దొండకాయలు వేయాలి. వేసి ఒకసారి కలపాలి. కొన్ని వాటర్, కొంచెం ఇవి మగ్గేదాకా మూత పెట్టుకొని ఒక 10 మినిట్స్ ఆగాలి. సో 10 మినిట్స్ ఇలా దొండకాయలు ఇలా మగ్గినాక ఇప్పుడు మనం మళ్ళీ కొంచెం పౌడర్ యాడ్ చేసుకోవాలి. కొంచెం ఈ గ్రేవీ దగ్గరికి వచ్చే వరకు దీన్ని ఉడికించాలి. సో ఇప్పుడు ఇలా కొంచెం దగ్గరికి వచ్చింది.
ఇంకొక 10 మినిట్స్ మనం ఇది దగ్గరికి వచ్చేంత వరకు ఉంచాలి. ఇలా ఆయిల్ పైనకి వచ్చింది అంటే కర్రీ పర్ఫెక్ట్ గా అయింది అని. ఫైనల్ గా కొత్తిమీర వేసుకొని ఆఫ్ చేసేసి వేరే బౌల్లో తీసుకుందాం. ఇప్పుడు ఆలుగడ్డ పులుసుకి ఏమేమి ఐటమ్స్ కావాలో చెప్తాను. సో ఆలు ఇలా మనం ఉడకబెట్టుకొని పొట్టు తీసుకొని ఉంచుకోవాలి. అదే విధముగా దొండకాయ గుత్తిలో యూస్ చేసాం కదా పౌడరు, అదే పౌడర్ ఇది. సో చింతపండు పులుసు ఇలా చేసుకొని పెట్టుకోవాలి. సో ఇందులో ఆలుగడ్డ పులుసులో కూడా ఉల్లిగడ్డలు వేసుకుంటే చాలా బాగుంటుంది, అందుకని చెప్పేసి మేము ఉల్లిగడ్డలు వేసుకుంటాము. సో ఆలుగడ్డ పులుసుకి ఇప్పుడు మేము పోపు పెడుతున్నాము. దానికి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. కొన్ని ఆవాలు, జీలకర్ర, మిర్చి, ఉల్లిపాయ, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అండ్ కరివేపాకు కూడా. వీటిని ఫ్రై చేసుకోవాలి. కొంచెం పసుపు, ఇప్పుడు మనం రెడీ చేసుకున్న పులుసుని ఆ పోపులో పోయాలి. ఇలా పులుసు మరిగేదాకా కాసేపు ఉంచాలి. ఇప్పుడు ఈ పులుసు మరిగాక వీటిలో ఆలుగడ్డలు వేసుకోవాలి. మనము ఉడకబెట్టుకొని పొట్టు తీసుకొని ఉంచుకున్నాం కదా, ఆలుగడ్డను వేయాలి. ఆలుగడ్డ పులుసు కోసం మనం పౌడర్ రెడీ చేసుకున్నాం కదా, ఆ పౌడర్ ని కూడా ఈ పులుసులో వేసి మరిగించాలి. ఇలా పౌడర్ చేసి పులుసు చేస్తే పులుసు చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మనము ఉల్లిగడ్డలు వేసుకోవాలి. ఇలా ఉల్లిగడ్డలు వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి ఉల్లిగడ్డలు. సో మా ఇంట్లో అయితే మాకు చాలా ఇష్టం, అందుకనే మేము ఇలా ఉల్లిగడ్డలు వేస్తాము. కాసేపు మూత పెట్టి మరిగించాలి, ఒక 10-15 మినిట్స్. ఇప్పుడు పులుసు మరిగింది, అలాగే ఉల్లిగడ్డలు కూడా ఉడికాయి. సో ఒకసారి మనం కలిపేసుకొని ఫైనల్ గా కొత్తిమీర వేసేసుకొని ఆఫ్ చేసేసుకొని వేరే బౌల్లో తీసుకుందాం. దొండకాయ గుత్తి, ఆలుగడ్డ పులుసు రెడీ అయిపోయాయి. ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్తాను ఇప్పుడు నేను. టేస్ట్ అయితే చాలా బాగుంది. సో మీరు కూడా ట్రై చేయండి ఒకసారి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఇది ఆలుగడ్డ పులుసు. ఇవి రెండు కూడా అన్నంలోకి కానీ బగారా రైస్ లోకి కూడా చాలా బాగుంటాయి. ఇలా ఈరోజు 2 కర్రీస్ మా మమ్మీ చేసింది. సో మాకైతే ఇలా గుత్తులు పెట్టడం కానీ, పులుసు పెట్టడం కానీ, ఫ్రై కర్రీస్ అంటే చాలా ఇష్టం నాకు కానీ మా చెల్లికి కానీ. అందుకనే మేము ఉన్నప్పుడు మా మమ్మీ ఎక్కువగా ఇలాంటి కర్రీస్ చేయడానికే ప్రిఫర్ చేస్తుంది. సో మాకైతే చాలా బాగా ఇష్టం ఇవి.